సార్ అట్లాగే మన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ చూస్తే బూతుల రామాయణం మొదలవుతుందని బయటికి వెళ్ళిపోతున్నారు కేసీఆర్ పార్టీ వాళ్ళ. దాని గురించి ఏమంటారు సార్? అంటే నేను మొన్న ఒక వ్యాఖ్య చేశాను మీ దగ్గర 8 days బ్యాక్ 9 days బ్యాక్. నేను వచ్చి 9 days అయింది. అప్పుడు చెప్పాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ టైంలో ఈ అసెంబ్లీ సెక్షన్స్ కనుక బాయ్కట్ చేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజికల్గా మైనస్ అవుతుందని చెప్పారు. నేను కవిత గారు కూడా అది చెప్పారు. ఇలాంటి టైంలో నీటి అంశం మీద ఎంత తీవ్ర స్థాయిలో మీరు విమర్శించినప్పుడు ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అసెంబ్లీ నుండి మీ వర్షను వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అలా వినిపించకపోవడం మైనస్ అవుతుందని చెప్పి అది మైనస్ అయింది. కవిత గారు స్వయంగా ఒప్పుకున్నారు. సో ఇంకో వ్యాఖ్యలు చేశారు నేను హరీష్ రావు గారి మీద. నేను అంతకుముందు కూడా చెప్పాను కవిత గారి టార్గెట్ హరీష్ రావు గారు. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదు, హరీష్ రావు గారిని బయటికి పంపించాలనేది కవిత గారి వ్యూహం. హరీష్ రావు గారు బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత గారు నేను ఎప్పుడో చెప్తాను. సో ఆ సినారీ అంతా అలాగా గ్రాప్ అవుతూ వచ్చింది. ఓకే సార్, అట్లాగే నీటి కష్టాలు హైదరాబాద్ కి రాబోతున్నాయి. 10 అడుగులు 20 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది. రేపు సమ్మర్ లో కష్టాలే అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి ఈ నీటి గోల ఏంది, రామాయణం ఏంది సార్? అంటే నీటి అంశం చాలా తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఉన్న అంశం. అంతకు ముందు ఒకసారి మీకు తెలియదు కానీ ఆ 2010-11లో పటంచెర్లో ఎక్కువ బోర్లు వేస్తే భూకంపం వచ్చే అవకాశం ఉందని ఒక రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తే వెంటనే దాన్ని ఆపేసి కలెక్టర్ గారు ఈ ఏరియాలో మీరు వేయొద్దు, బోర్లు వేయొద్దు అని చెప్పి. అంటే నీరు ఉత్పత్తి అవ్వడానికి ఎక్కడ పడితే అక్కడ డబుల్ బోర్లు 2 బోర్లు 3 బోర్లు వేస్తే వాటర్ వస్తుందని ఏదైతే ఫీల్ అవుతారో దాని భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు ఇప్పుడు 10 years బ్యాక్. అంటే అలాంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాటర్ వచ్చి అలాంటి వాతావరణం ఉందంటే కొన్ని ఏరియాలు చూపిస్తున్నాయి. ఒక అమీర్పేట కానీ పంజాగుట్ల కానీ అలాంటి దగ్గర కొంత ట్రబుల్ స్టార్ట్ అవుతున్నట్టు అని అనిపిస్తుంది సిమ్టమ్స్. సో రావచ్చు. ఆయన మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అవసరమైతే 1000 కోట్లు ఇచ్చినా సరే నేను గోదావరి వాటర్ని తీసుకొస్తానని చెప్తాను. సో వాటర్ అంశం కనుక ఇప్పుడు నిజంగా అదే ఆ రకమైన వాతావరణం కనుక వచ్చిందనుకో అది కొంచెం గవర్నమెంట్కి అగ్నిస్ట్ అవుతుంది. ఇది మన పోలవరం అదేవిధంగా రంగారెడ్డి పవర్ ప్లాంటేషన్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దీనిపై స్పందన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిందంతా కూడా చాలా సబ్జెక్ట్ బేస్ మీద మాట్లాడారు. వాస్తవంగా చెప్పాలంటే పూర్తిగా కొన్ని నేను చాలా లైవ్లో చాలా చూశాను. సో ఆయన 2013 నుంచి లాక్కొచ్చారు. అంటే ఎంతవరకు నీటి అంశాల మీద నష్టం కలిగింది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కాళేశ్వరంకి ఎక్కువ బడ్జెట్ పెట్టి 96,000 కోట్లు 1,00,000 కోట్ల వరకు పెట్టి ఓన్లీ రంగారెడ్డికి తగ్గించారు. రంగారెడ్డి పాలమూరుకి తగ్గించడం వల్ల ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా కూడా దీని మీద పడింది. ఈ రోజు వీళ్ళు ఇదే నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి గారు చేశారని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అదే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ఏదైతే మనకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 20,000 కోట్లు 30,000 కోట్లు ఈ రంగారెడ్డి చేసి ఉంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ బాగా చూపించేది కదా. ఒకదాని మీద ఎక్కువ పెట్టడం ఎందుకని ఇప్పుడు ఇదే అంశం ఏపీలో కూడా ఉంది. ఒక అమరావతిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం కలుగుతుందన్న వర్షం కూడా వచ్చింది. సో ఇదే వర్షం ఇక్కడ కూడా వచ్చింది. అంటే పెట్టుబడులు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒకే దగ్గర పెట్టకూడదు అనేది కూడా ఇది ఒక అంశం. హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ పవర్ పాయింట్ పైన. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కానీ ఆయన మొన్న కేసీఆర్ గారు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు అసెంబ్లీలో. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సబితేందర్ రెడ్డి గారికి ముగ్గురికి అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ కవిత గారు చేసిన ఒక వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఎవరు మాట్లాడకుండా పూర్తిగా హరీష్ రావు గారే మాట్లాడతారని చెప్పడం వల్ల బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గారే లీడ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గారి గుప్పెట్లో ఉంది అన్న వర్షంలో కవిత గారు చెప్పుకొచ్చారు. సో ఎవరికైతే బాధ్యత ఇచ్చారో ముగ్గురికి అవకాశం ఇవ్వాలి. మొత్తం హరీష్ రావు గారే మాట్లాడతారని వీళ్ళు పాస్ చేయడం అంటే అర్థం ఏంటంటే వీళ్ళ గుప్పట్లో వీళ్ళు ఉన్నారని ఫీలింగ్ కలిగింది. సో అది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు అన్ని వ్యాఖ్యలు చేసింది ఓకే నిజమే అనుకుంటే బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాను. మీరు ఒకరోజు రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు కోపంలో, లేదా ఏదో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇన్స్టాల్ చేశారు. నెక్స్ట్ రోజు ఇంకా ఉంది కదా, ఈ రోజు కూడా ఉంది కదా, అవసరమైతే రేపు కూడా చేస్తా ఉన్నారు కదా. పూర్తిగా సెక్షన్స్ మొత్తం కూడా 5 రోజులు మొత్తం కూడా మీరు వాయిదా వేయడం కరెక్ట్ కాదు. స్ట్రాటజికల్గా బీఆర్ఎస్ పార్టీకి నష్టం అది. కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే కారణాలు ఏమంటే బీఆర్ఎస్ చెప్పాను కదా ఒక వ్యూహం ఉంది వీళ్ళకి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే హరీష్ రావు గారిని కనుక కవిత గారు టార్గెట్ చేస్తే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసే టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. సో ఆమె బయటకు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆ మాట్లాడుతున్న దాంట్లో ఒకసారి కేసీఆర్ గారిని కాపాడుతున్నట్టు మాట్లాడతారు, ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకోవైపు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తారు. కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేస్తూ
హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తారు. అంటే ఆ ఉద్దేశం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఎదగాలి, బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ అవ్వాలని ఆమె కోరుకుంటుంది. సో ఇదే అంశం మొదటి నుంచి చెప్పుకొచ్చాను. సో స్ట్రాటజీ లోపల నుండి పార్టీ నుంచి విమర్శిస్తే మళ్ళీ కేసీఆర్ గారికి వీళ్ళకి విభేదాలు వస్తాయి కాబట్టి బయటకు వచ్చి పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ ని తిట్టినప్పుడు 11 నోర్లు హరీష్ రావుని కేటీఆర్ ని అంటే మాత్రం లేస్తాయని చెప్పి కవిత గారు చెప్పుకురావడం జరిగింది. దీనిపై మీ స్పందన? అదే అంటున్నాను. ఇప్పుడు హరీష్ రావు గారిని రేవంత్ రెడ్డి గారు ఏదో తిట్టారు అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టినప్పుడు కూడా బాయ్కట్ చేయాలి కదా. సో ఇలా బాయ్కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆమె ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే హరీష్ రావు గారి ఐడియాలజీ మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ హరీష్ రావు గారిది అని చెప్పారు. సో అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి గుప్పట్లో కనుక ఉండగలిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ దేవుడు కూడా కాపాడలేరని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళలేదు అన్న విషయం చెప్పిపోతున్నారు. కాబట్టి హరీష్ రావు గారి టార్గెట్ మొదటి నుంచి కూడా. సో బాధితులు ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి కన్నా ఇవ్వాలి, లేదా కేసీఆర్ గారు నడిపించాలి. హరీష్ రావు గారికి ఇస్తే కవిత గారు ఒప్పుకోవట్లేదు. ఇది ప్రధాన అంశం. ఆమె రాజీనామాపై ఈ రోజు మాట్లాడుతూ అసెంబ్లీలో నేను ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె మాటల్లో కొన్ని విషయాలు ఎమోషనల్ అయిన విషయాలు కూడా నేను చూశాను. సో నేర్చుకున్నమాట. సో సాధారణంగా మన ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ ఆస్తులు 1000 కోట్లు అలా ఆలోచించరు. సో మనకు కావాల్సిన మన కుటుంబ సభ్యులతో కావాల్సిన రక్త సంబంధం, ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కోరుకుంటారు. సో ఆమెకు ఆల్రెడీ ఇప్పుడు శర్మిల లాగా కవిత అని పోల్చారు. సో శర్మిల గారికి ఏ పదవులు రాలేదు, కానీ కవిత గారికి కేసీఆర్ గారు అన్ని రకాల న్యాయం చేశారు. పదవుల్లో కానీ లేకపోతే అన్ని రకాల ప్రియారిటీ ఇచ్చారు. ఆమె యొక్క తెలంగాణలో 3వ ప్లేసు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత 4వ ప్లేస్లో ఆమెకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత ప్రియారిటీ కేసీఆర్ గారు ఇచ్చారు. ఆమెను అంత పొలిటికల్ లిఫ్ట్ చేశారు. శర్మిల గారికి ఆ రకమైన ఏ అవకాశం లేదు కదా. సో కవిత గారిని వీళ్ళు పోల్చడం కేసీఆర్ గారు కవిత గారికి చేయాల్సిన న్యాయం అయితే చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పొలిటికల్ గా చేశారు, ఫైనాన్షియల్ గా చేశారు, ఒక తండ్రిగా కూడా చేశారు. కానీ కవిత గారు హరీష్ రావు గారి మీద అగ్నిస్ట్ తోటే బయటకు వచ్చారు. అదేవిధంగా కవిత గారు సమ్మక్క సారక్క ఈవెంట్ ఇది మొదలవుతుంది కదా, మేడారం జాతర గురించి మాట్లాడారు. అక్కడ దానిపై మీ అభిప్రాయం? ఏం మాట్లాడారు? అదే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, ఆడ కనీస గవర్నమెంట్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది సార్. దాని గురించి ఏమంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మేడారం జాతరని జాతీయ స్థాయిలో తీసుకురావాలని ఒక ప్రణాళిక అయితే ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రజా అంశాల మీద కవిత గారు క్వశ్చన్ చేస్తున్నారు. సో హరీష్ రావు గారు కూడా మనం చెప్పింది ఏంటంటే, కవిత గారు మూసీ నది అంశం ఉంది, జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం ఉంది, ఈ 2 అంశాల మీద కూడా మీరు పోరాటం చేయొచ్చు, కానీ ఆ 2 అంశాలు కూడా వదిలేశారు అని చెప్తున్నారు. అంటే కవిత గారు కొన్ని ప్రజా అంశాలు మాట్లాడుతూ ఒకసారి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసీఆర్ గారిని ఏమైనా తిడితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తూ ఆ రకమైన మూవ్మెంట్ కవిత గారు చేస్తున్నారు. కర్ణాటకలో మిగతా రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి ఇప్పటికీ చాలా దెబ్బలు ఎదురవుతున్నాయి. ప్రెసిడెంట్ వచ్చి అయ్యప్ప స్వామి దగ్గర కూడా మనకి దెబ్బలు తగులుతున్నాయి. వాటి గురించి ఏమంటారు సార్? మరి అయ్యప్ప మా శబరిమల నేను 2 సార్లు వెళ్ళా, పెద్ద పాదం వెళ్ళా, చిన్న పాదం వెళ్ళా, 2 సార్లు కూడా. అక్కడ పూర్తిగా కమర్షియల్ కోణంలోనే ఉంటుంది. అంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళినా సరే అక్కడ ట్రీట్ చేసే విధానం కావచ్చు, షాపింగ్ మాల్లో కావచ్చు, లేదా కొండ మీద కావచ్చు. కొండ మీద ఈ యొక్క వనయాత్ర చేస్తున్న రన్నింగ్ లో కూడా సుమారుగా 70 కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ అంతా కూడా. ఈ కొండ మధ్యలో వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసి అర్ధరాత్రులు అక్కడ మనం నివాసం ఉండేలాగా ఏర్పాట్లు కూడా చేస్తారు. సో అలాంటి ఒక బకెట్ వాటర్ ఆ రోజు ఒక 5 years బ్యాక్ 100 రూపాయలు స్నానానికి ఒక బకెట్ వాటర్ కొండ మీద. సో ఇలాంటి పూర్తిగా ఈ యొక్క ఏదైతే అయ్యప్ప సంబంధించిన దీక్ష ఉందో, మనం ఎంతైతే భక్తితో ఉంటామో అక్కడ భక్తి వాతావరణం ఉండదు, పూర్తిగా కమర్షియల్ వాతావరణం ఉంటుంది. దీనికి మన వాళ్ళకు కొన్ని లాభాలు జరిగాయి దీనివల్ల. ఇప్పుడు తూర్పుగోదావరి శబరిమల మన అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారు, విశాఖపట్నంలో పెళ్ళిత్తులు కట్టారు, ఇక్కడ మనకి శంకరపల్లి పెద్ద కట్టారు. సో ఈ ఏవైతే జరుగుతున్న ఈ యొక్క శబరిమలలో జరుగుతున్న దోపిడీ ఏవైతే ఉందో భక్తులు కూడా చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఎవరినైనా మన తెలుగు వాళ్ళ తరఫున ఆ టెంపుల్లో గతంలో మురళీమోహన్ గారు ఉండేవారు, ఆ తర్వాత నుంచి ఎవరు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంతమంది భక్తులు మనకి అక్కడికి వెళ్తున్నా సరే ఎవరు పట్టించుకునే వాతావరణం లేదు అక్కడ. సో అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఇది విఫలం అవ్వాలనే యాంగిల్లో అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. సో 2 సంవత్సరాలు మన వాళ్ళు బట్టలు కూడా పట్టుకొని లాగి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన సందర్భం ఆ వీడియో చూశాను పోలీసులు. సో మన వాళ్ళని అలా ట్రీట్ చేయడం ప్రధాన కారణం ఏంటంటే మన సభ్యులు కూడా అక్కడ ఉండాలి. ఆ యొక్క దేవస్థానం యొక్క ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. సో తెలంగాణ నుంచి కూడా కొంతమంది సభ్యులు ఉంటారు, తమిళనాడు నుంచి కూడా కొంతమంది సభ్యులు ఉంటారు. సో ఏదైతే మనకి ఆ శబరిమల ఉందో ఆ టెంపుల్లో కూడా మన సభ్యులు ప్రధానంగా ఉండాలి. సో అలా ఉండగలిగితే ఎప్పటికప్పుడు మన వాళ్ళకి జరిగిన నష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కంప్లీట్ రూపంలో చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. అట్లాగే
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.